Hello. Right now, let us discuss about procurement. Yeah, procurement means buying the things which a company needs. అంటే ఒక కంపెనీకి కావాల్సిన ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిని బై చేయటమే ప్రొక్యూర్మెంట్ అంటారు. ఆ ప్రాసెస్నే ప్రొక్యూర్మెంట్ అంటారు. సో ఇమాజిన్, ఒకవేళ ఒక దగ్గర ఒక బేకరీ ఉందనుకుందాం. ఇప్పుడు వాళ్ళు స్వీట్స్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలి? ఫ్లోర్ అంటే పిండి కావాలి, అండ్ షుగర్ కావాలి, అండ్ ఎగ్స్ కావాలి, అండ్ బటర్, మిల్క్, లైక్ దట్, సో అని ఇలా ఎన్నో కావాలి. బట్ ఇవన్నీ ఆ షాప్ ఆయన దగ్గర ఉండవు కదా. అంటే ఆయనే వేరే వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని రావాలి. అంటే ఒక వ్యక్తే కాదు. ఇప్పుడు పాలు ఒక దగ్గర నుంచి కొనుక్కొస్తాడు, పిండి ఒక దగ్గర నుంచి కొనుక్కొస్తాడు, ఎగ్స్ ఒక దగ్గర నుంచి కొనుక్కొస్తాడు, బటర్ ఒక దగ్గర నుంచి కొనుక్కొస్తాడు, ఇట్లా షుగర్ ఒకరి దగ్గర నుంచి కొనుక్కొస్తాడు, ఇట్లా రకరకాలుగా. అంటే ఎంతో మంది వెండర్స్ దగ్గర నుంచి ఈ ఆయనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెచ్చుకోవాలి, ఆయన కొనుక్కోవాలి. అంటే ఈ ప్రాసెస్నే ప్రొక్యూర్మెంట్ అంటారు. యా, అండ్ ద బయింగ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ప్రొక్యూర్మెంట్. అండ్ టెక్నికల్గా చెప్పాలంటే దీన్ని టెక్నికల్ డెఫినేషన్ వచ్చేసి, ప్రొక్యూర్మెంట్ ఈజ్ ద బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, పర్చేసింగ్, రిసీవింగ్ అండ్ మేనేజింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై అన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సప్లయర్స్. అంటే ఏం లేదు, ప్రొక్యూర్మెంట్ ఈజ్ అ బిజినెస్ ప్రాసెస్. ఒక బిజినెస్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఒక పర్చేస్ చేయాలి, కొనాలి, తెచ్చుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై అన్ ఆర్గనైజేషన్. దానికి కావాల్సినవన్నీ కూడా ఒక ఎక్స్టర్నల్ సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నమాట. దాన్నే ప్రొక్యూర్మెంట్ అని అంటారు. అండ్ యాక్చువల్ వై డస్ ప్రొక్యూర్మెంట్ ఎగ్జిస్ట్? ఇమాజిన్, ఫర్ సపోజ్ టాటా మోటార్స్ వాంట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కార్. అయితే ఆ టాటా మోటార్స్ అనేది ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏమేమి కావాలి బిల్డ్ చేయడానికి? వాళ్ళకి టైర్స్ కావాలి, వాళ్ళకి ఇంజిన్ కావాలి, సీట్స్ కావాలి, బ్యాటరీ కూడా కావాలి. సో నాట్ ఓన్లీ దీస్, ఈవెన్ ఎన్నో కావాలి కదా. సో ఇలాగా ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు కొనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక కార్ తయారు చేయాలంటే ఇట్లా ప్రతి ఒక్క పార్ట్ అనేది ఆ టాటా మోటార్స్ వాళ్ళే తయారు చేయరు కదా. కాబట్టి వితౌట్ ప్రొక్యూర్మెంట్ అంటే ఇక వితౌట్ ప్రొక్యూర్మెంట్ అయితే డెఫినెట్లీగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోద్ది. మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్స్. కస్టమర్ ఆర్డర్స్ ఆర్ డిలేడ్. కస్టమర్ ఆర్డర్లు చాలా డిలే అవుతూ ఉంటుంది. బిజినెస్ లాసెస్, మనీ, బిజినెస్లో లాస్ వస్తాయి. కాబట్టి ఇందుకోసం అని చెప్పి ప్రొక్యూర్మెంట్ అనేది తీసుకొచ్చారు ఈ ప్రాసెస్, ఈ పద్ధతిని. అంటే ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో ఉందనుకో, బట్ వీళ్ళు కొత్త ప్రొక్యూర్మెంట్ అని పేరు పెట్టారనుకో, దట్స్ సెకండరీ. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, అమెజాన్ వాంట్స్ టు సెల్ ల్యాప్టాప్స్ అని అనుకోండి. బిఫోర్ సెల్లింగ్ వాళ్ళు ఏం చేయాలి? అమెజాన్ వాళ్ళు ఏం చేయాలంటే ల్యాప్టాప్స్ని కొనుక్కోవాలి. ఎవరైతే ల్యాప్టాప్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, ఫర్ సపోజ్ హెచ్పి, డెల్, లెనోవో, వీళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ల్యాప్టాప్స్ కొనుక్కోవాలి. ఫస్ట్ కొనుక్కొని ఏం చేసుకోవాలి? వాళ్ళు వాళ్ళ వేర్ హౌసెస్లో పెట్టుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు ఆర్డర్లు పడ్డప్పుడు ఏం చేయాలి? కస్టమర్స్ బుక్ చేసుకున్నప్పుడు అవన్నీ డెలివరీ ఇవ్వాలి. ఇది వాళ్ళ ప్రాసెస్. ఇప్పుడు ఈ బయింగ్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ ద ప్రొక్యూర్మెంట్. అమెజాన్ ఏదైతే ఈ ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కుంటుందో వాళ్ళ దగ్గర నుంచి, ఆ ప్రాసెస్ని ప్రొక్యూర్మెంట్ అని అంటారు. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో ఆ స్టెప్స్ చెప్తాను, వినండి. ఏంటంటే, నీడ్ ఫర్ మెటీరియల్ ఒక నీడ్ ఉందనుకో, అప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలి? మనం ఒక రిక్వెస్ట్ పెట్టాలి. పర్చేసింగ్ రిక్వెస్ట్ అండి, మాకు కావాలి అని చెప్పి. అప్పుడు ఏంటి, మాకు కావాలని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆర్డర్ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు అంటే ఇట్లా ఆర్డర్ వచ్చిందని చెప్పి పర్చేస్ ఆర్డర్ అంటారు దాన్ని. ఓకేనా? దీన్ని పర్చేస్ రిక్వెసిషన్ అని అంటారు, దీన్ని పర్చేస్ ఆర్డర్ అంటారు. సో అప్పుడు వెండర్ ఏం చేస్తాడు? వెండర్ ఏం చేస్తాడంటే ఇక మెటీరియల్స్ పంపిస్తాడు మనకి. సో అది పంపించినప్పుడు ఏంటి, మనం మెటీరియల్స్ రిసీవ్ చేసుకుంటాం. మెటీరియల్స్ రిసీవ్ చేసినాక ఏం చేస్తాం? ఎక్కడ రిసీవ్ చేసుకుంటాం? వేర్ హౌస్. సో దీస్ ఆర్ ది స్టెప్స్. ఏంటంటే, నీడ్ ఫర్ మెటీరియల్, పర్చేస్ రిక్వెజిషన్, పర్చేస్ ఆర్డర్, వెండర్, అండ్ మెటీరియల్స్ రిసీవ్డ్, అండ్ వేర్ హౌస్.
So these are the steps that which are involved in the procurement.